అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా రేడియేషన్ థెరపీ చికిత్సను పూర్తి చేశారని ఆయన ప్రతినిధి తెలిపారు. బైడెన్ ఫిలడెల్ఫియాలోని పెన్ మెడిసిన్ రేడియేషన్ ఆంకాలజీలో చికిత్స పొందుతున్నారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన బైడెన్ 82 వయసులో ఈ ఏడాది జనవరిలో తన పదవీ కాలాన్ని పూర్తి చేశారు. ఈ ఏడాది మే నెలలో బైడెన్కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆ క్యాన్సర్ ఎముకలకు కూడా వ్యాపించిందని అతడి ప్రతినిధులు తెలిపారు. బైడెన్ మూత్ర సంబంధిత లక్షణాలను పరీక్షించి అతడికి క్యాన్సర్ను నిర్ధారణ చేశారు. సాధారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్ను గ్లీజన్ స్కోర్ ఉపయోగించి ఏ స్థాయిలో ఉందో అంచనా వేస్తారు. గ్లీజన్ స్కోర్ 6 నుంచి 10 వరకు లెక్కించి క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందో అంచనా వేస్తారు. కాగా బైడెన్ గ్లీజన్ స్కోర్ 9 అని అతడి ప్రతినిధులు వెల్లడించారు. కాగా గత నెలలో నుదుటి నుంచి చర్మ క్యాన్సర్ కణాలను తొలగించడానికి బైడెన్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది పురుషులలో మూత్రాశయం కింద ఉన్న ప్రోస్టేట్ గ్రంథిలో వచ్చే క్యాన్సర్. చాలా ప్రోస్టేట్ క్యాన్సర్లు నెమ్మదిగా పెరుగుతాయి. ప్రారంభంలో లక్షణాలు కనిపించవు. మూత్ర సమస్యలు, కంటి, నడుము నొప్పి వంటి లక్షణాలు దీనిలో మొదటగా కనిపించవచ్చు.